నమస్కారం ప్రజలారా. దేనికైనా సరే ఆడే కరెక్ట్. జంపర్ మే బంపర్ తొక్కిబారు దొబ్బుతా. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ డే దర్శనం కూడా ముగిచ్చేసుకుని బయలుదేరిపోయాము అన్నమాట ఇంటికి. ఇప్పుడు ఈ జర్నీ ఎలా సాగుద్దో చూడాలి. ఏమైనా హైలైట్స్ ఉంటే చూపిస్తాను. ఏముంటుందండి, ప్రతి ఒక్కళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలవులు ముగించుకుని ఇంటికి వెళ్తుంటే ఎలా ఉంటుంది, వీకెండ్స్ అయిపోయి మళ్ళీ వర్కింగ్ డే స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, అలాగే ఉంది సేమ్ మాకు కూడా. దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చులే, బట్ ట్రూత్ అండ్ సాడ్ రియాలిటీ అదే కదా, కొంచెం బాధగా ఉంటుంది. తిరువన్నామలై వదిలేసి వెళ్ళిపోతున్నామని మాకు కూడా కొంచెం బెంగగా ఉంది. తర్వాత రావచ్చు. ఓం నమ శివాయ. దైవాజ్ఞ ఉంటే పెద్ద విషయం ఏం కాదు, అందరూ వచ్చి విజిట్ చేయండి. తెలుసుగా నిన్న వచ్చిన రూట్సే, ఏమన్నా తేడా పడితే కొంచెం తేడా పడవచ్చు. వెల్లూరును కాటుపడి ఈ రెండు సిటీలే ట్రాఫిక్ గురి చేస్తున్నాయి మమ్మల్ని, జామ్కి. చూద్దామే. తమిళనాడు, ఆంధ్ర ఈ రెండు స్టేట్సే. ఇంకా చెక్ పోస్ట్. నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే, ఆటోమేటిక్గా గేర్ వేసి మళ్ళీ అటు గుద్ది యాక్షన్ చేయాల్సిన పని లేదు. ఏం చూపిద్దాం అనుకున్నానంటే, ఇదిగోండి విల్లుపురం కాట్పడి సింగిల్ లేన్ సెక్షన్. ఇది సింగిల్ లేన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్. తిరువన్నామలై సిటీ ట్రాఫిక్ ఉందండి. అబ్బో, అదిరిపాటుగా ఉంది. తమిళనాడు తెలుసుగా, ఎంత ప్యాట్రియాటిక్గా ఉంటారో కుర్రోళ్ళు, అంతే మూర్ఖంగా చచ్చారు డ్రైవర్లు కూడా. సర్లే. పైగా నిన్న నైట్ వచ్చే రోడ్లో, అది సెకండ్ బ్లాగ్ థర్డ్ బ్లాగ్లోనూ మీరు చూసుంటారు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంత మార్నింగ్గా తమిళనాడు సిటీ రూరల్ ఏరియాస్ ఆఫ్ తిరువన్నామలై డిస్టిక్ అండ్ వెల్లూరు డిస్టిక్ మీకు కనపడి ఉండదు. ఇప్పుడు గ్లిమ్స్ చూపిస్తా. మొత్తం అంటే నా వల్ల కాదు, ఓపిక కూడా ఉన్నా నా ఫోన్లో ఓపిక లేదు, అనగా బ్యాటరీ ప్లస్ స్పేస్ లేదు. లాగ్ అవుతూ ఉంటానండి డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయాలి కదా, రెండు పనులు ఒకేసారి చేయాలి. రైట్, మరి దెన్ కీప్ కంటిన్యూ. ఇదిగండి పచ్చగా దారి పొడుగుతో ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అచ్చంగా చింత చెట్టు కొట్టుడే, చింత కొట్టుడే అన్నట్టు చింత చెట్లు అన్నీ చూసారా, అద్భుత. కిలియా పట్టు, రకరకాల పేర్లు. ఇంకా మనకి పాడు, పాలెం, పల్లి ఎలా వస్తుంది, వీళ్ళకంతే. కోవిలపట్టి, మైలాదతురాయ్, అన్నామలై, అలా పురం ఎక్సెట్రా ఆయ్ అలా వస్తుంది. మనకి స్లాంగ్స్ ఉన్నట్టు వీళ్ళకి కూడా స్లాంగ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర స్లాంగ్ ఎలాగా అన్నట్టు, ఇలా కోయంబత్తూరు ఎన్నంగా వరువాంగ్లా అనుకుంటా. మధురై తమిళ్ మాత్రం కృష్ణా డిస్టిక్ ప్లస్ గుంటూరు లాగా స్పష్టంగా ఉంటుందని అంటారు నా కంపారిజేషన్లో. అండ్ నెక్స్ట్ తిరునెల్వేలి మాస్ తెలుగు, నెల్లూరు అండ్ చెన్నై తమిళ్. అలా బాగుందా వీడియో? ఓకే దెన్ కీప్ గోయింగ్. నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఇలా ఏమన్నా హైలైట్స్ ఉంటే లేకపోతే ఏమన్నా థాట్స్ గుర్తొస్తే చెప్తా. చూసారుగా, రూరల్ విలేజెస్ దాటుకుని గూగుల్ తల్లి ఒక పని చేయదండి, షార్టెస్ట్ వే అని చెప్పి తీసుకొచ్చింది. ఎనీవే బాగుంది రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు నేషనల్ హైవే 38 ఎక్కామంట. అదేలే ఘాట్పడి, జోలర్పేట, అరణి రోడ్డు, ఇటు
కాంచీపురం అటు వెళ్ళిపోద్ది, మధురై వైపు వెళ్ళిపోద్ది మెల్లగా, బ్రాంచ్ రూట్స్గా ఫామ్ అయిపోయి. ఇక్కడ మనం ఎక్కువ నకలు పన్న కూడా అది హై స్పీడ్గా వస్తూ ఉంటారు కాబట్టి అర్థమైందిగా. ఉంటా, తర్వాత కలుద్దాం. ఈ పార్ట్కి బా ఈ లొకేషన్ అండి తమిళనాడుది. అదృష్టం అసలు ఈ లొకేషన్ చూస్తే. ఈరోజు చూడండి, కెమెరా తీసి పత్యాపారం చేసే లోపు దొబ్బింది ఆ లొకేషన్. ఛత్ అమ్మ అనకూడదు కానీ సింగిల్ రోడ్లో రోడ్ రేజింగ్ ఆడుతున్నాము. రేసింగ్ కాదు, రేజ్ అంటే అసలు దుల్లకొడ్డు కూడా వేస్తున్నాం. ఎదురు పక్కన ఇది ఓవర్టేక్ అదిగో క్రేటా మా వెళ్ళాడు, ఇంకా రెడీ. బాగుందిగా, తమిళనాడు స్టేట్ హైవేలో ఉన్నామండి. విషయం చెప్పాలంటే ఇప్పుడు నార్త్ వెస్టర్న్ లేదా మిడిల్ నార్త్లోనే, ఇంకా నార్త్నే అంటాం, నార్దర్న్ తమిళనాడు, మధ్య తమిళనాడు మధ్యలో ఉన్నాం. తిరువన్నామలై డిస్టిక్ దాటి ఇప్పుడు వెల్లూరు డిస్టిక్లోకి వచ్చాం. తమిళనాడు బాబాయ్ తమిళంగలగాడి బండి వెళ్తుందిగా, TN20 DY అంట, 9007. అలాగే సాగుతుంది జర్నీ, ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకూడదు, చాలా రిస్క్ సింగిల్ రోడ్లో. మెల్లగా ఇంకా వేలూరులో ఒక స్నాప్, కాట్పాడిలో ఒక గ్లింప్స్, అలా 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 లాగిచ్చేద్దాం. నైట్ 1 గంట చూపిస్తుంది, 11:30కి బయలుదేరిపోయే వాళ్ళం. ఊరికే కునుకంటింది ఊరికే, ఎందుకంటే మైక్రో స్లీప్ వస్తే మార్నింగ్ రాదు, హెడ్ఏక్ వస్తుంది మైక్రో స్లీప్ ప్లేస్లో, అందుకని. సో 1 గంట రెస్ట్ తీసుకుందామని మెచ్యూర్ మైండ్తో ఆలోచించి ప్రొసీడ్ అయ్యాము. లెట్స్ గో. ఇదేంట్రా లారీ వెనక పరిగెట్టేస్తుంది అని అనుకున్నానండి. సర్లే, లొకేషన్ బాగుంది అసలు, 4-వే. ఓహో, తమిళంగలగాడి బండి బ్రేక్ డౌన్ అయితే ఇంకో తమిళంగలగాడి సేవ్ చేశాడా? అలాగా, ఓకే రైట్. మరి బాగుంది, 4-వేలో ఒక కొడుతున్నాం, డీసెంట్ స్పీడ్లోనే క్రూజ్ అవుతున్నాం. ఏ ఊరు? ఈ జిలేబీ భాష మనకు అర్థం కాదు చదవడానికి, మాట్లాడతాం అయితే మాట్లాడవచ్చు కానీ వెరీ ఇంపాసిబుల్. ఏ వరదు రాని వేట అమ్మో, అందుకులే ఆపేద్దాం. పోలీస్ వెల్లూరు లెఫ్ట్ అంట. గాయస్ చూసారు కదా, రాణిపేట జిల్లాలో వాన పడుతుంది. బై ద వే ఇప్పుడు మేము రాణిపేట జిల్లాలో ఉన్నాం. నిన్న ఏమైందంటే అండి, ఏదో సమ్ ఎర్రర్ జరిగి కాణిపాకం లోపలికి వెళ్ళటము, మళ్ళీ బయట నుంచి వచ్చి ఏదో రూట్లో కలవటము సమ్ జరిగి రూట్ మారిపోయి సిటీలోకి వెళ్ళిపోయాం, కాటపడి వెల్లూరు సిటీలోకి. నరకం అండి బాబు, 2 పక్కనే ట్విన్ సిటీస్. తెలిసిన వాళ్ళకి అర్థమైంది కాట్పడి అంటే ఏంటి, వెల్లూరు అంటే ఏంటి. అస్సలు హెవీ ట్రాఫిక్, తలకాయ నొప్పి. ఆటోమేటిక్ కాబట్టి కొంచెం చెల్లిందిలే కానీ, లేదంటే ఎక్కడ ఎడంకాలు మామూలుగా తొక్కుపోయి ఉండేది. మా కుర్రోడే హ్యాండిల్ చేసేళ్ళే, నేను ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. అదంటే విషయం. ఇప్పుడు ఎక్కడంటే అవుటర్ క్యాబిన్ అంతే, ఎలా మెయిన్ జంక్షన్స్కి అవుటర్ క్యాబిన్ ఉండదు, సేమ్ అలాగే కొన్ని రోడ్లు అవాయిడ్ చేస్తాయి ఆ సిటీని, హైవేస్. అలాగే రాణిపేట, చత్పేట, అర్ని రోడ్లో ఉన్నాం మేము ఇప్పుడు. కాసేపట్లో వెళ్ళిపోతాం వెల్లూరు జిల్లాలో పక్కకే, ఇంకా 4-5 కిలోమీటర్లో. వాన పడుతుంది కదా, ఈ బ్యూటిఫుల్ వెదర్ చూపిద్దాము అని చెప్పి చేశాను. అదే వేరే యూట్యూబర్స్ అనుకో, కొంతమంది యూట్యూబర్లని కాదు, ఎవరైనా ఒక ఇంటెన్షన్, అమ్మ చూడండి వాన పడుతుంటే డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో, చినుకు తప్పించుకుంటూ వైపర్లో కొట్టుకుంటూ అని ఎమోషనల్గా ఆకట్టుకుంటారు. మాకు అంత అవసరం లేదు, 4 బూతులు మింగినా నిజం చెబుతాము, నిజంగా ఉన్నది చూపిద్దాం. ఓకే, వాడెవర్ రా టాక్స్ అన్నట్టు రా ఫుటేజ్ ఉంటుంది మన దగ్గర. జర్నీ ఎలా సాగుద్దా బాబాయ్ గారు, మెల్లగా వ్యాగనర్. అదండి 4-వే తగిలింది ఇక్కడ నుంచి. చెప్పలా వచ్చావని,
రాణిపేట 12 కిలోమీటర్లు, చెన్నై 120. వెళ్ళిపురం అటు ఇటు అవుటర్ మీదకి వెళ్ళిపోతాం, వెళ్ళిపురం సిటీని తప్పించుకుని. తాతయ్య గారు రాకండి. 4-వే వచ్చింది, జస్ట్ ఇక్కడ వైడ్ చేశాడు. కొంచెం ముందు మళ్ళీ యాజ్ యూజువల్ 2-వే. పెద్ద టాస్క్ అండి బాబు తమిళనాడు రోడ్లలో. రైట్, మరి కంటిన్యూ చేద్దాం. రూట్ ఎలా ఉంది అని చెప్పి తీశాను. అద్దాక వీడియో తీసుకుంటా ఉంటే జర్నీ సాగదు కదా. మేము ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కూడా కాదు. ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అయితే సరిగ్గా వీడియోల కోసమే గంటలు కేటాయించి చక్కగా వస్తాం. అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది, ప్రొఫెషనల్ చెయ్యాలా లేదా అని. లెట్స్ డిసైడ్. థ్యాంక్ యూ. ఫ్యూ సెకండ్స్లో కలుద్దాం అప్డేట్తో, కొత్త అప్డేట్తో. ఏమండి, రాణిపేట బయట చూడండి. అంటే రాణిపేట ఇక్కడే ఉన్నాంలే. ఏందిరా నేను లైట్లు కొడుతున్నాడు తెగ. మనం కూడా ఈ పార్కింగ్ లైట్స్ వేస్తూ వెళ్దాం మెల్లగా, కాషన్ స్పీడ్లో. మామూలు కుంభపోతే అంతేలే. మాన్సూన్ టైమింగ్ ఈసారి ఎర్లీ మాన్సూన్ ఏమో రాలేదు, రైట్ టైంకే వచ్చినాయి తమిళనాడులో. ఆంధ్ర సంగతి అంటే అక్కడ కూడా అంతేలే, అడప వచ్చి వెళ్తాయి. ఇంకా ఆగస్టు జూలై ఎండింగ్ నుంచి అక్టోబర్ దాకా కుమ్ముతూనే ఉంటాయి. టైం బాగోపోతే డిసెంబర్లో కూడా పడతాయండి వానలు. చూడండి అసలు ఇక్కడ ఎలా ఉందా. సరేలే ఉంటా. గాయ్స్, న్యూ అప్డేట్ అంటే మామూలు అప్డేట్ కాదు, మేజర్ అప్డేట్. నిన్న ఎటు రూట్ వచ్చాం మనం చెప్పండి. లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా. గుంటూరు మొదలైతే పేట, ఇంకా ఒంగోలు, గింగోలు, నెల్లూరు అటు వచ్చేసి గూడూరు, వెందోది మీదుగా మనబోలు మీదుగా రైట్ సైడ్ తీసుకుని రేణిగుంట బైపాస్ ఎక్కేసి మనం తిరుపతి వచ్చి, తిరుపతి అవుటర్ మీదుగా పాకల, చిత్తూరు అవుటర్ మీదుగా కాణిపాకం వచ్చి అటు వచ్చాము కాట్పాడి సిటీ మీద నుంచి. ఇప్పుడు అలా కాదు. షోలింగనూరు అంటే మన ఇటు తిరువన్నామల నుంచి లోకల్ విలేజెస్లోకి వెళ్ళి కృష్ణగిరి ట్రంక్ ఎక్కి అరకోణం అవుటర్ మీదుగా వెళ్ళి పుత్తూరు, నగిరి, రోజక్క డివిజన్లోకి వెళ్ళి అటు నుంచి రేణిగుంట, మళ్ళీ యథావిధి. రేణిగుంట నుంచి నిన్న అలా వచ్చాం. అలాగూ నాయుడుపేట, గూడూరు, అది విషయం. చూసారు ఎలా ఉందో. ఇప్పుడు అమ్మూరులో ఉన్నాం. అమ్మూరు అది మేజర్ అప్డేట్. అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్ అంటే కిక్కే వేరబ్బా. మేము నిన్న వచ్చినట్టు వెళ్ళకూడదు అనుకున్నాం. మీరు ఆ రెండేనండి టైం వేస్ట్ చేసింది. లేదా ఎక్సలెంట్గా క్రూజ్ అయిపోయాము. సూపర్ ఫాస్ట్. అసలు LHB రాజధాని వచ్చినట్టే వచ్చేసాం మేము, P7 లోకోమోటివ్ వేసుకుని. బాయ్. అట్లాగే ఉన్నా అంకుల్జీ. సరే బాయ్. నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో కలుద్దాం. కొత్త రూట్ కదా, అదొక కిక్. ఇదేంటి ఇంకా పైన ఏం లైన్ చెప్పండి. అరకోణం చెన్నై లైన్ అది. అరకోణం చెన్నై 4 లైన్ అదంతా. అసలు 4 ట్రాకులుండి రద్దీగా. అబ్బో. రైట్, మరి ఉంటా. మెల్లగా పాటలు పెట్టుకుని నడిచేస్తూ ఉన్నాం. ఇంకెక్కడి నుంచి హైవే ఎక్కేస్తాం. కోయంబత్తూరు అటు నుంచి వస్తుంది కదా హైవే. అది రేణిగుంట ఆ ఏరియాల్లో అంటే ఇంకా తమిళనాడులోనే ఉన్నాంలే. కొంత దూరంలో వెళ్తాం. అసలు కాదు, కాట్పడి వేలూరు నుంచి అసలు మా మనోవేదన, మా మనసులో ఉన్న భావాలు గూగుల్కి, మొబైల్కి ఎలా అర్థమైందిరా నాయన అనేదే ఇక్కడ ప్రశ్న. మేము మెంటల్లీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి బయలుదేరిపోతున్నాము. ఏమని, కాట్పడి వెల్లూరు ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బంది పడాలని. అయ్యయ్యో, థ్యాంక్ యూ అప్ప టెక్నాలజీకి. రైట్ గాయ్స్, ఏ పార్ట్ హిల్లీలోకి వచ్చామన్నమాట. అంతేలే, ప్లాట్యూ పీఠభూములు అప్ అండ్ డౌన్గా ఉంది. బట్ హిల్లీ కూడా ఉంది కాబట్టి హిల్లీ ఏరియా అని అనొచ్చు. బాగుంది కదా లొకేషన్. ఇదంతా
తిరుత్తని రోడ్లో ఉన్నామండి, సింపుల్గా చెప్పాలంటే. అరక్కోణం తిరుత్తని రోడ్డు ఉంది కదా, మళ్ళీ అక్కడ నుంచి అరక్కోణం రేణిగుంట సెక్షన్లో కలుస్తాం. ఓ తమిళనాడు టాటా కూడా మళ్ళీ, అబ్బో సంతోషం రా. ఈ రోడ్డు ఏంటి నాయన, ఆటోమేటిక్ అంటే మాన్యువల్ తోలి గేర్ మీద గేర్ వేసి ఆర్పిఎం క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు సడన్గా ఆటోమేటిక్ అదే తీసేసుకుని అదే ట్రాన్స్మిట్ చేస్తుంది. అది విషయం. లెఫ్ట్ అంతా చెరువు, అటంతా కొండ, ఇదేమో ఘాటి. మనకి కొత్త రూట్లో ఎలా ఉంటుందంటే అదిరిపాటికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఎల్ఆర్ ఉండాలి కదా, రూట్ లెర్నింగ్ అనేది. అది లేకపోతే ఎలా కుదురుద్ది, ఇంపాసిబుల్. ఏ కరువు ఎక్కడ ముందు కర్వేచర్లో ఎంత కొట్టచ్చు, ఎంత తిప్పాము, ఒక అనుభవం అయితే కానీ విద్య రాదు. రూట్లు అయితే మాత్రం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చెట్లు, తమిళనాడు వాళ్ళు మరి ఏంటో వాళ్ళ భాషకి ప్రాధాన్యత ఇచ్చినట్లు నేచర్కి కూడా ఇస్తున్నారు. సంతోషమైన విషయం అది. రైట్, నన్ను టేక్ కేర్, తర్వాత కలుద్దాం. అదిగా మీకు చూపిస్తా చూడండి. తిరుపతి 91, తిరుత్తని 33, షోలింగనూరు 9, అరక్కోణం 40. ఓకే రైట్. అదండి షోలింగనూరు సిటీలో ఉన్నాము, అదే టౌన్లోనే. ఇంకా తమిళంగల బాబాయ్ అక్కడ నుంచి చూసారుగా, చిత్తూరు 48, తిరుత్తని 25. చిత్తూరు నుంచి ఇంకా డైరెక్ట్గా తెలుసు, ఇంకా తిరుపతి పాకల మీదుగా చంద్రగిరి, పాకల, తిరుపతి, రేణిగుంట, ఇంక మన లైనే, కోస్టల్ లైన్. హార్న్ కొట్టు, ఇందిరా టైం వేస్ట్ అండి బాబు, నాయిస్. షోలింగనూరు ఊరు చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఏదో హైవే ఎక్కిస్తారంట, ఆ సంబడం కూడా చూద్దామే. రైట్, మరి ఉంటా. రోడ్ స్లీప్ వేసేయండి అంతే కదా. 2:30కి లెగిసి 11కి పడుకుని 2:30కి లెగిసి 3కి మొదలు పెడితే 3:15కి అలాగే గిరి ప్రదక్షిణ నాన్ స్టాప్, బ్రేక్ లేకుండా కొట్టాం. ఏదో అక్కడ ఒక 5 నిమిషాలు, ఇంకో 2-3 చోట్ల అంతే. మొత్తం మీద 3 చోట్ల కూడా కూర్చోలే, అంతే కొట్టేసాం. అది కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు. అది ఇదొకటండి బాబు. సర్లే, తర్వాత కలుద్దాం కొంచెం దూరం తర్వాత. అదిగోండి తమిళనాడులో ఉన్న శేషాచలం రేంజెస్ దగ్గరలోకి వచ్చాం. రేంజెస్లోనే ఉన్నాంలే, డిస్టెంట్ మౌంటైన్స్ కదా, దూరంగా. సో కావున మీకు అంత క్లారిటీగా ఉండదు. అదిగోండి మూమెంట్ ఇలా ఉంది. చక్కగా హరియాలి అంటే పచ్చదనం అని, హిందీలో హరియాలి అంటే తెలుగులో పచ్చదనం అని. హరియాలి సీనిక్ రీజియన్స్లో నుంచి పాస్ అవుతున్నాం అన్నమాట. ఎక్కువ కూడా లేదు, మన మెమరీ తక్కువ కోసేద్దాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కాడ కలుద్దామే. ఇదే సింగిల్ రోడ్డు డబుల్ రోడ్లు, సింగిల్ రోడ్డు డబుల్ రోడ్లు. ఇందిరాబాబు విలేజెస్లో నిన్నే బెస్ట్. కాణిపాకం, వెల్లూరు దాటాక కాట్పడి, ఈరోజు అంతా అచ్చంగా సింగిల్ రోడ్లో తోసేసింది. ఐఫోన్లోనేమో మ్యాప్ ఒక రకంగా వస్తుంది, గూగుల్ మ్యాప్. ఆండ్రాయిడ్లోనేమో ఒక రకంగా చూపిస్తుంది. అసలు అది ఏంటో నాకు అర్థం కాలేదండి. ప్రస్తుతానికి గది గడవాలి కదా అని చెప్పి గడిపేసుకుంటున్నాం. అంత రీసెర్చ్లే మొదలు పెట్టాల, కానీ స్ట్రైక్ అవుద్ది ఖచ్చితంగా. గాయస్ జస్ట్ తమిళనాడు దాటేసాము. అదిగో ఆంధ్ర ఫస్ట్ చెక్ పోస్ట్. ఇదిగో గేట్ ఉందా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, తెలుగునాడుకి స్వాగతం, శుభస్వాగతం. పాస్ అవ్వయ్యా, ఇంకేం వడ్డు నేను, అదే విషయం. ఓకే, ఏం
ఇంకా తమిళ మూమెంట్, తమిళ్, ఇంగ్లీషు, తెలుగు. వావ్, బెంగళూరు 223, చిత్తూరు 43. మనం అవుటర్లో ఊర్లో నుంచి వెళ్తున్నాం. ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ, లైఫ్ అంతా గందరగోళం అన్నట్టు. రోజా గారి కాన్స్టిట్యూషన్లో ఉన్నాం ఇప్పుడు, నగరి. నగరి అంటే అదేలే, ఇటు తమిళనాడు బోర్డర్, అటు కర్ణాటక హడావుడి. సరే లొకేషన్ చూడండి. రోడ్డు ఎంతవరకు చూపిస్తాం అన్న, బాగుంటుంది కదా రోడ్డు కూడా. మాది బాబాయ్ అలా పాస్ అయ్యాడు. బండి తోలుతా తీయకూడదు, బట్ మూమెంట్స్ మిస్ అవుతామేమో అని కొంచెం. అసలు ఆ లొకేషన్లు చూడండి, కళ్ళు చెదిరిపోయే లొకేషన్లు. ఇటు కూడా అసలు దేశంలో లేనివన్నీ ఆంధ్రాలో, దేశంలో ఉన్నాయన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. మన ఆంధ్రాలో ఉన్నాయన్నీ దేశంలో లేవు. ఇదేంట్రా లాజిక్ అంటే అదంతే. ఆ మూమెంటే వేరప్ప ఆంధ్ర. అది సాటిస్ఫైయింగ్, ఎంత బాగుంది చూడండి. ఇందాక వంచోసుకోవడానికి సైడ్ ఆపినప్పుడు బాబాయిలు ముగ్గురు రైన్ వచ్చేసి నన్ను ఓవర్టేక్ చేశారు. ఏయ్ మగరా, ఒకను ఓవర్టేక్ కొట్టా, ఇంకిద్దరు ఉన్నారు. అది వాళ్ళు బస్సు వాళ్ళు కనపడుతున్నారు అక్కడ. ఈ ముగ్గురు రఫ్ అండ్ రఫ్గా వచ్చి ఓవర్టేక్ చేశారండి. అది మరి మనం కూడా చేయాలిగా టైం వచ్చినప్పుడు. పల్లి పట్టు ఏం తమిళనాడు బార్డర్లోకి వచ్చి ఆంధ్రాలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి అమ్మో 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 అన్నానగర్. బాయ్, అయిపోయిందిలే. ఎండ్ ఆఫ్ దీస్ బస్, 2 buses. ఓవర్టేక్ చేస్తారా లేకపోతే నన్ను? అది కూడా చాలా జాదువుగా, మామూలుగా కాదు, రఫ్ అండ్ రఫ్గా వచ్చేసారండి. తడిపించుకుంటా సైడ్ ఆపాను, టాయిలెట్ బ్రేక్. బాబాయ్, కారు బాబాయ్ వస్తున్నాడు. అది అలా క్రాస్ అయ్యా, సారీ. బాయ్. తెలుగు స్టైల్లో టెంపుల్, సింపుల్లీ. పిసినారి నారివే పిసరంత నవ్వవే. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత స్టన్నింగ్గా ఉందో కదా, చక్కగా. అబ్బాబ్బాబ్బాబ్బా, మామూలుగా లేదు వ్యవహారం మాత్రం. ఇలా ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళిపోవచ్చు, కానీ అంతేలే. హైవే కావాలంటే చెట్లు ఉండవు. వీళ్ళేంటి ఇక్కడ ఎన్నంగా ఎన్నా పండురాంగ అంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. సైడ్ వ్యూ స్వామి. ఎస్ బెండ్ అండి, జాగ్రత్తగా ఉండాలి. ఉంటా. ఎస్ బెండ్ అంటే చూపిస్తాను. ఓవర్టేక్ చేయకూడదు కరువులో. అడొచ్చి కొట్టేస్తే టైం బాగుంటే వెళ్ళిపోతాము, టైం బాగోపోతే ఎందుకంత. ఎప్పుడు దొరికింది రమ్మన్నాడు అంకులు, వెళ్ళిపోవటమే. అది మరి మూమెంట్. హనుమాన్. నేను లాస్ట్ వీడియోలో వచ్చేటప్పుడు జర్నీలో కొబ్బరి చెట్లు అండి, సీనరీ అండి, తమిళనాడు అండి, జోర్లాలపేట అండి అన్నానే. సేమ్ ఇది ఈ తోటలే. అద్భుతం అసలు. చూడండి కనపడుద్ది. అదిగా ఈ కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయి ముందు. ఇక కొండ పక్కనే కొబ్బరి తోటలు. అద్భుత, మామూలు ఘోరం కాదు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లోనేవో మన కొండ ఉంటుంది, దాని కిందే కొబ్బరి తోటలు. వా, సెక్సీ, సాటిస్ఫైయింగ్.
నెక్స్ట్ ఎప్పుడైనా విజయవాడ నుంచి బెంగళూరు ట్రైన్ జర్నీ చేసినప్పుడు చూపిస్తాను. రెండు వైపు జర్నీ చేద్దాం, ఒకవైపు ఇటు ఒకవైపు అటు, వయా ధర్మవరం, వయా జోలార్పేట, కాట్పాడి, రేణిగుంట మీద. ఓకే సరే మరి ఉంటా. ఆంధ్ర తమిళనాడు బార్డర్లోనే తిరుగుతా వెళ్తున్నాము. అసలు ఆ లొకేషన్ చూడండి, కొండ మీద రాళ్ళు నుంచోబెట్టినట్టు ఉంది. పుత్తూరు రోడ్డు చాలా డకాయిటీ రోడ్డు అండి. ఐఫోన్లో ఎప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకోవద్దు, మొట్టాలి గూగుల్ తల్లి నెత్తి మీద పెట్టి. ఏందండి బాబు ఇది? అదిగో రేణిగుంట 39, పుత్తూరు 15. నేను ఈ రోడ్లోనే వెళ్ళాలా? నరకమయ్యా బాబు. అది కొండలు ఓకే, లొకేషన్స్ బాగున్నాయి, అంతా బాగున్నాయి, రోడ్డు కూడా నడవాలిగా. ఇంక అంతేలే, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కుచ్ పాకర్ కోనా హే, కుచ్ కోకర్ పానా హే, జీవన్ కా మతలబ్ హే ఆనా ఔర్ జానా హే. లిటిల్ షార్ట్ ఫిలాసఫీ, రియాలిటీ కదా ఫిలాసఫీ అంటే. మరి రైట్, అది మంచి లొకేషన్స్ మంచిగా చూసుకుంటా, నజారా సీనరీని చూసుకుంటా కంటిన్యూ చేస్తున్నావు జర్నీ. బట్ రోడ్డే అసలు నిన్న ఇదంతా రాలేదండి. కాణిపాకం, పాకల అటు కొట్టేసాము. తల్లి గూగుల్ తల్లి, హైవే ఇవ్వవే కల్పవల్లి. అసలు చూడండి, మీకు జస్ట్ ఒక 2 సెకండ్స్లో ఒక మంచి అద్భుతమైన లొకేషన్ కనపడుతుంది. చూడండి, వాళ్ళ அந்த மாதிரி இருக்குது. తమిళనాడు ఆంధ్ర బార్డర్ ఎల్లామే. ఇదే ఆంధ్ర. ఇంకా వచ్చేసాం, ప్యూర్ ఆంధ్రాలోకి వచ్చాం. పుత్తూరు, తిరుత్తణి మాత్రం తమిళనాడులే, సగం బార్డర్ అయినా. కానీ పుత్తూరు మాత్రం మన ఆంధ్రానే పక్కా. పుత్తూరు కాళ్ళు అంటే హ్యాండిక్యాప్డ్గా ఉంటుందిగా, ఇక్కడే ఫేమస్. మరి విన్నాను చిన్నప్పుడు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లాగ్ అయిపోతే మీకు కూడా బోర్ కొట్టి కోపం వచ్చేస్తుంది, అది నేను చేయదలుచుకోలేదు. చూశారుగా తమిళనాడులో ప్రయాణం ఎలా సాగిందో. ఎటువైపు వెళ్దాం అనుకున్నాము, ఎటు వచ్చాము. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్ పెట్టి సజెషన్స్ ఇవ్వాలి. దయచేసి వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే కదా నేను కూడా ప్రొఫెషనల్ అయ్యేది, ఇంకా స్కిల్స్ అప్డేట్ చేసుకునేది. అంతే కదా. ఇక్కడ దా చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా, జాగ్రత్త. నమస్తే సదావత్సలే మాతృభూమి. వీడియో ఎండ్ చేయలేకపోతున్నాను, అసలు అంత బాగుంది. అక్కడే అసలు చూడండి, అసలు ఆ కొండ. బాబా ఎంత మంచి లొకేషన్ రా బాబు. అయినా తప్పదు, బోర్ కూడా వేస్తుంది కాబట్టి కొంచెం సేపు ఆడిచ్చి దడదడ, ఆ తర్వాత తీసేద్దాం. ఏయ్, నో డార్క్ హ్యూమర్ మ్యాన్. ఏంది కష్టాలు చేస్తున్నాను, చేయకూడదే. ఇదంతా శేషాచలం అడవులు, ఫుట్ హిల్స్ పక్కన. చూడండి అసలు ఇది, ఈ లొకేషన్ చూడండి. సరే గాయస్, అది దీని తర్వాత హైవే ఎక్కేస్తా పుత్తూరు పక్కన. అక్కడి నుంచి ఇంకో వీడియో వస్తుంది. ఓకే, నైట్ రైడ్. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున 1 గంట అలా చూపిస్తుంది. లెట్స్ సీ గాయ్స్. ఉంటా, బాయ్, జాగ్రత్త, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నెక్స్ట్ పార్ట్లో అదిగో ఆ కొండలు అవన్నీ కొంచెం కనపడతాయి, దాని గురించి మాట్లాడతా. ఎందుకంటే ఆంధ్రాలోకి వచ్చాంగా.